రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఆరోపణలు విమర్శలు సహజమే. అయినా సరే అక్కడ బోర్డర్ తిరిగిపోయిందా? అక్రమ సంపాదనలు, రక్త చరిత్ర ప్రస్తావన అందులో భాగమేనా? పాలిటిక్స్ దాటి పర్సనల్ అటాక్లోకి వెళ్లిన ఆ ఇద్దరు నాయకులెవరు? అంతకుముందు వాళ్ళిద్దరి మధ్య ఉన్న లేయర్ ఇప్పుడెందుకు కరిగిపోయింది? విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మధ్య రచ్చ రోజురోజుకు పెరిగిపోతోంది. రాజకీయ ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధాలు మామూలే అయినా ఇక్కడి వ్యవహారం అంతకు మించిపోయిందని అంటున్నారు. ఇద్దరూ పర్సనల్ అటాక్ మోడ్లోకి రావడంతో రాజకీయ వేడి బెజవాడ ఎండల్ని మరిపిస్తోంది. అవినాష్ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ 2019 నుంచి వైసీపీలో కొనసాగుతున్నారు. 2009లో విజయవాడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు దేవినేని. ఇక 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో రాజకీయ రచ్చ పెరిగిపోయింది. అవినాష్ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి డోస్ ఇంకాస్త ఎక్కువైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలు, అధికార పార్టీ నేతల వ్యవహారాలను టార్గెట్ చేస్తున్నారాయన. అయితే మొదట్లో ఎంపీ చిన్ని, దేవినేని అవినాష్ మధ్య పెద్దగా మాటల యుద్ధం జరగలేదు. ఏడాది నుంచే మ్యాటర్ బాగా ముదిరిందని చెప్తున్నారు ఇద్దరిని గమనిస్తున్న వాళ్ళు. మెల్లిగా ఇది శృతి మించుతోందని కూడా అంటున్నారు. ఎంపీ కేశినేనికి సంబంధించి మొదటగా విజయవాడ ఫెస్టివల్ కేంద్రంగా వైసీపీ పెద్ద ఎత్తున విమర్శించింది. ఇందులో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అవినాష్ కూడా తన రోల్ పోషించారు. ఇక అక్కడి నుంచి చిన్నికి, అవినాష్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు పెరిగాయంటున్నారు. విజయవాడ ఫెస్టివల్ నిర్వహణలో అక్రమాలు జరిగాయని, డబ్బులు వసూలు చేయడం కోసమే ఎంపీ చిన్ని దుర్గమ్మ దసరా ఉత్సవాలను సైతం పక్కన పెట్టి విజయవాడ ఫెస్టివల్ను తెర మీదకి తీసుకొచ్చారని విమర్శించారు అవినాష్. అందుకు చిన్ని కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. స్థానిక వైసీపీ నేతలందరినీ అంటూనే ప్రత్యేకించి దేవినేని అవినాష్ను పర్సనల్గా టార్గెట్ చేశారు. ఆయన తండ్రి, దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ప్రస్తావన తీసుకొచ్చి అవినాష్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పై కూడా కామెంట్స్ చేశారు. దాంతో పొలిటికల్ అటాకింగ్ కాస్త పర్సనల్ మోడ్లోకి మారిపోయింది. దేవినేని అవినాష్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఏ ఎన్నికల్లో గెలవలేదని, వార్డు మెంబర్ స్థాయి కూడా కాదని, ఆయన తండ్రి, కుటుంబం బెజవాడలో చేసిన రక్త చరిత్ర గురించి అందరికీ తెలుసునని కామెంట్ చేశారు కేశినేని చిన్ని. వాళ్ల డబ్బు సంపాదన కూడా అదే రూట్లో జరిగిందంటూ ఘాటుగా చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. ఇక అప్పటి నుంచి అవినాష్ కూడా ఎంపీని పర్సనల్ గా టార్గెట్ చేయడంతో యుద్ధం ముదిరిపోయిందని మాట్లాడుకుంటున్నారు బెజవాడలో. ఎంపీకి సంబంధించి ఏ విషయం దొరికినా వదలకుండా రేవు పెడుతున్నారు అవినాష్. తిరువూరులో ఎంపీ కేశినేని వర్సెస్ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వివాదంలో కూడా ఎంపీ టార్గెట్ గా విమర్శలు చేశారు అవినాష్. ఆ తర్వాత రేషన్ మాఫియా ఆరోపణలు, తాజాగా ఈడీ నోటీసుల వ్యవహారాలన్నింటినీ హైలైట్ చేస్తున్నారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు. అలాగే అన్న కేశినేని నానితో పోల్చుతూ చిన్నీని వ్యక్తిగతంగా తక్కువ చేసి మాట్లాడారు. అవినాష్ పై ఎంపీ సీరియస్ అవ్వడానికి అది కూడా ఒక కారణమై ఉంటుందని అంటున్నారు. అలా ఇద్దరు ఎవరికి వారు ఏ చిన్న ఛాన్స్ దొరికినా వదలకుండా పరస్పరం పర్సనల్ గా టార్గెట్ చేస్తూ ఉండడంతో ఆ టామ్ అండ్ జెర్రీ వార్ అంతిమంగా ఎక్కడికి దారితీస్తుందోనని అంటున్నారు రెండు పార్టీల కార్యకర్తలు.